ఆదికాండము 32వ అధ్యాయము చదువుకున్నాం. యాకోబు తన త్రోవను వెలుచుండగా దేవదూతలు అతనిని ఎదుర్కొనిరి. యాకోబు వారిని చూచి, ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహనయీము అని పేరు పెట్టాను. మహనయీము అను పేరుకు అర్థము రెండు సేనలు. యాకోబు ఏదోము దేశమున అనగా శేయీరు దేశముననున్న తన సహోదరుడైన ఏశావు నొద్దకు దూతలను తనకు ముందుగా పంపి, మీరు నా ప్రభువైన ఏశావుతో, ఇంతవరకు నేను లాబాను నొద్ద నివసించి ఉంటిని. నాకు పశువులు, గాడిదలు, మందలు, దాసీజనమును కలరు. నీ కటాక్షము నా యందు కలుగునట్లుగా నా ప్రభు నాకిది తెలియజేయ నంపితినని నీ సేవకుడైన యాకోబు అనినని చెప్పుడని వారికి ఆజ్ఞాపించాను. ఆ దూతలు యాకోబు నొద్దకు తిరిగి వచ్చి, మేము నీ సహోదరుడైన ఏశావు నొద్దకు వెళ్ళితిమి. అతడు 400 మందితో నిన్ను ఎదుర్కొన వచ్చుచున్నాడని చెప్పగా, యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి ఏశావు ఒక గుంపు మీదకి వచ్చి దాని హతము చేసిన యెడల మిగిలిన గుంపు తప్పించుకొని పోవుననుకొని తనతోనున్న జనులను, మందలను, పశువులను, ఒంటెలను 2 గుంపులుగా విభాగించెను. అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన యెహోవా, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను. ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దానును దాటి తిని, ఇప్పుడు నేను 2 గుంపులైతిని. నా సహోదరుడైన ఏశావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము. అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను. నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయుచు విస్తారమగుట వలన లెక్కింపలేని సముద్రపు ఇసుక వలె నీ సంతానము విస్తరింపజేయుదునని సెలవిచ్చితివే అనెను. అతడు అక్కడ ఆ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిలో తన అన్నయైన ఏశావు కొరకు ఒక కానుకను అనగా 200 మేకలను, 20 మేకపోతులను, 200 గొర్రెలను, 20 పొట్టేళ్లను, 30 పాడి ఒంటెలను వాటి పిల్లలను, 40 ఆవులను, 10 ఆబోతులను, 20 ఆడుగాడిదలను, 10 గాడిద పిల్లలను తీసుకొని మందను వేరుగా తన దాసుల చేతికి అప్పగించి, మీరు మందకు నడుమ ఎడమంచి నాకంటే ముందుగా సాగిపోండని తన దాసులతో చెప్పాను. మరియు వారిలో మొదటి వానితో, నా సహోదరుడైన ఏశావు నిన్ను ఎదుర్కొని, నీవెవరి వాడవు, ఎక్కడికి వెళ్ళుచున్నావు, నీ ముందరనున్నవి ఎవరివని నిన్ను అడిగిన ఎడల నీవు, ఇవి నీ సేవకుడైన యాకోబువి, ఇది నా ప్రభువైన ఏశావు కొరకు పంపబడిన కానుక, అదిగో అతడు మా వెనుక వచ్చుచున్నాడని చెప్పుమని ఆజ్ఞాపించెను. అట్లతడు నేను ముందుగా పంపుచున్న కానుక వలన అతని సమాధానపరచిన తరువాత నేను అతని ముఖము చూచెదను. అప్పుడు అతడు ఒకవేళ నన్ను కటాక్షించుననుకొని
మీరు ఏసావును చూచినప్పుడు ఆ చొప్పున అతనితో చెప్పవలెననియు మీరు ఇదిగో నీ సేవకుడైన యాకోబు మా వెనుక వచ్చుచున్నాడని చెప్పవలెననియు రెండవ వానికిని మూడవ వానికిని మందల వెంబడి వెళ్ళిన వారికందరికీ ఆజ్ఞాపించెను. అతడు కానుకను తనకు ముందుగా పంపించి తాను గుంపులలో ఆ రాత్రి నిలిచెను. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకొని యబ్బోకు రేవు దాటిపోయాను. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగిన దంతయు పంపివేశాను. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూటు వసిలెను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనెను. ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను. ఇశ్రాయేలు అను పేరుకి దేవునితో పోరాడు వాడు. అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుపుమనెను. అందుకాయన నీవు ఎందు నిమిత్తము నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతని ఆశీర్వదించెను. యాకోబు నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనీయేలు అని పేరు పెట్టెను. పెనీయేలు అను మాటకి అర్థము దేవుని ముఖము. అతడు పెనీయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయ మాయను. అప్పుడు అతడు తొడ కుంటుచు నడిచెను. అందుచేత ఆయన యాకోబు తొడగూటి మీది తుంటినరము కొట్టినందున నేటి వరకు ఇశ్రాయేలు తొడగూటి మీదనున్న తుంటినరము తినరు. దేవుడి వాక్యం దీవించును గాక. ఈ ఛానల్ మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకొని మీ కుటుంబ సభ్యులకి కూడా ఈ ఛానల్ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను.